శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. గోచార గురుగ్రహం మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలో పయనం చెందటం వల్ల, స్థితి పొందటం వల్ల మేషరాశి వారికి 18 అక్టోబర్ 2025 తేదీ రాత్రి 7:35 నుండి 5 డిసెంబర్ వరకు ఇలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారు ఈ యొక్క గోచార గురుగ్రహం. చూద్దామండి. గురుగ్రహం సహజ శుభగ్రహం, అంటే న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్ అంటూ ఉంటాం. గురుగ్రహం యొక్క కారకత్వాలు చూస్తే ధనకారకుడు, కుటుంబ కారకుడు, వస్తు వాహనాదుల కారకుడు, స్త్రీలకి వివాహానికి కూడా కారకుడు, ధర్మానికి, జ్ఞానానికి, మతాభిమానానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా కారకత్వం వహించినటువంటి యొక్క శుభగ్రహము ఏదైనా అతి శుభగ్రహం ఉందంటే గురుగ్రహం అనండి. గురుగ్రహం గోచారంలో ఒక్కో రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు. ఏ రాశిలో ఎంటర్ అయితే ఆ రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క పుష్కరాలు మొదలవుతూ ఉంటాయండి. అలాంటి ఎంత శుభగ్రహం. కానీ అతిచారం మీద ఈ యొక్క 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కూడా ఈయన కర్కాటకంలో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే కర్కాటక రాశిలో గురుగ్రహం ఉచ్చ బలమైన స్థానం అందుకుంటాడు కాబట్టి. ఆయన పునర్వసు నక్షత్రం, స్వనక్షత్రం మీద పునర్వసు 4వ పాదం మీద పయనం చెందుతారు. ఈ కాలంలో ఈయన ఈ కాలంలో శనికి కోణంలో ఉంటాడండి. ముఖ్యంగా ఎవరికి బాగుంటుందని అంటే సెటిల్ అవ్వాలి లైఫ్లో అనుకునే వారికి, అదేవిధంగా రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, అలాంటి శుభ కార్యక్రమాల కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఇలాంటి వారికి బాగుంటుందండి. అదేవిధంగా ఆధ్యాత్మిక కోణంలో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే గురు శని దాదాపుగా 1 డిగ్రీ మీద కోణంలో ఉన్నారు. శని 1 డిగ్రీ 0 డిగ్రీల మీద ఉంటే గురుడు 0 డిగ్రీల మీద నవంబర్ 11 వరకు ముందుకు వెళ్ళి 11 నుంచి రెట్రోగ్రేషన్లో మళ్ళీ వెనక్కి వచ్చి 5వ తారీఖు డిసెంబర్న మిథునంలో మళ్ళీ స్థితి పొందుతారు. కాబట్టి అంతటి ప్రాముఖ్యత ఉందండి. మరి మేషరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, రెమెడీ ఏమిటో చక్కగా చూద్దామండి. పాజిటివ్ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు, అదేవిధంగా రెమెడీస్ చక్కగా విశ్లేషించుకుందాం. ఎలాంటి ఇబ్బంది లేదు. మేషరాశికి అధిపతి కుజుడు. మేషంలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో, అంటే వివిధ రంగాల్లో ఉన్న వారికి, విద్యార్థులకి ప్రేమలో అయితేనేమి, చదువులో అయితేనేమి, ఉద్యోగము, వ్యాపారము, ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మేషరాశి వారికి ఈయన 4వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. ఆయన ఉన్న స్థానం నుండి చతుర్థంలో ఉన్నారు కదా, 7వ దృష్టితోటి ఆయన 10వ స్థానాన్ని, 9వ దృష్టితోటి 12వ స్థానాన్ని, పంచమ దృష్టితోటి 8వ స్థానాన్ని చూస్తున్నారు. అంటే 4, 8, 10 మరియు 12 స్థానాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా గురుదృష్టి చాలా మంచిదండి. అసలు 4వ భావం అంటే ఏంటి? తల్లి, వాహనము, ప్రాపర్టీ, కుటుంబ సౌఖ్యం, ఇవన్నీ 4వ స్థానం ఇండికేట్ చేస్తుంది. ఉచ్చ స్థితిలో ఇక్కడ ఉన్న గురుడు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నామండి. గురుడు యొక్క 7వ దృష్టి 10వ స్థానం మీద పడుతూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో, కెరీర్లో చాలా మార్పులు రాబోతున్నాయి మేషరాశి మరియు మేషలగ్నం వాళ్ళకి. మొత్తం మీద చూస్తే 9వ దృష్టి చేత 12వ భావం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికత మరియు ఖర్చులు, విదేశీ ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణం కూడా చేయబోతున్నారు. పంచమ దృష్టి చేత 8వ స్థానం మీద ఉన్నారు. కాబట్టి అది కూడా వృశ్చిక రాశి కాబట్టి రహస్యమైన విషయాలు, వారసత్వంగా వచ్చేటువంటి లాభాలు అందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. మరి ఫలితాలు ఫాస్ట్గా ఏ కొందంలో ఏ విధంగా ఉన్నాయంటే, చదువులో విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్పాలండి. ఉన్నత విద్య అంటే ముఖ్యంగా ఇంజనీరింగు, లా, మెడికల్ ఇలాంటి కోర్సులలో మంచి అవకాశాలు వస్తాయి. స్కాలర్షిప్లు కానీ, పోటీ పరీక్షలకు కానీ విజయాన్ని అందుకుంటారు అని చెప్పొచ్చు విద్యార్థులు. మరి ఇంకా మనం కనుక ఫలితాల్లోకి వెళితే, ఈ యొక్క గురుగ్రహము 10వ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు. ఈ యొక్క గురుగ్రహం 10వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఆఫీసులో గౌరవం పెరుగుతుందండి. కొంత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీకు ఉద్యోగ స్థానంలో పైవారు, బాస్లు కొంచెం మీకు సానుకూలంగా ప్రవర్తిస్తారు అని చెప్పవచ్చు. కొత్త ఇల్లు లేదా ఆఫీస్ కూడా మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం కొంత పాసిబిలిటీ అయితే కనబడుతుంది మేషరాశి వారికి. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అన్నప్పుడు, బిజినెస్ పీపుల్కి 4వ స్థానం భూ సంబంధం, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ వర్క్, ప్రాపర్టీ సంబంధమైన వ్యవహారాలు, వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కూడా బాగుంటుంది. కొత్త బ్రాంచ్ కానీ, లేదంటే కనుక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు మొదలెడతారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా భాగస్వాములతో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి అవగాహన కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. మరి ప్రేమ మరియు వివాహం గురించి చెప్తే,
సో కుటుంబ సభ్యులు అంగీకరించి వారి యొక్క అంగీకారంతో కొంతమందికి పెళ్లి జరగవచ్చు. అంటే ఇవన్నీ గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి దయచేసి, మరి చెప్తున్నాము. అదేవిధంగా పెళ్ళైన వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. గృహ సౌఖ్యం 4వ స్థానం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ అనుకున్నాం కదా, గృహ సౌఖ్యం కూడా ఉంటుందండి. సింగిల్గా ఉన్నవారు, అన్మ్యారీడ్ పీపుల్కి అయితేనేమి, సో అలాంటి వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా పరిచయం అవ్వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ పొజిషన్ చూస్తే మంచి ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. సో అది సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలండి. మీకు లోన్ ద్వారా వెళ్దామంటే బ్యాంకు లోను సులువుగా వస్తుంది. గురుడు ధనకారకుడు, చతుర్థంలో ఉన్నారు, కర్కాటకంలో జలరాశిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వస్తుందని చెప్పాలి. అదేవిధంగా అష్టమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు అయినా, కాబట్టి వారసత్వం నుండి కూడా మీకు ఆస్తి లాభాలు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. మరి ఆరోగ్య విషయంలో ఈ యొక్క మేషరాశి మరియు మేషలగ్నం వారికి ఏ విధంగా ఉంటుందయ్యారంటే ముఖ్యంగా మానసిక శాంతి, తల్లి ఆరోగ్యం మెరుగుదల అవుతుంది. గతంలో ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మదరు కొంచెం హెల్త్ విషయంలో బాగానే ఉంటుందని చెప్పాలండి. స్ట్రెస్, ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పవచ్చు. మరి నెగిటివ్ ఫలితాలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కదా. 10వ ఇంటిపై గురుడు యొక్క దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి పని ఒత్తిడి, వర్క్ ప్రెషర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. సో వేర్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ ఈజ్ ఎ గెయిన్. సో బయట మార్కెట్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి సో ఎమోషన్లో ఉద్యోగాలు క్విట్ చేయకూడదు, హ్యాపీగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ద్వాదశ భావం 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా విదేశీ పనులు కావచ్చు, ఏదైనా వీసా కోసం మీరు డబ్బులు కట్టడం కావచ్చు, ఇలాంటి వాటి పనులు కూడా. అదేవిధంగా అష్టమ భావం 8th హౌస్ అంటే అనుకోకుండా జరిగే మంచి చెడు కదా. సో అష్టమ భావం మీద ప్రభావం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా టైర్డ్ అవ్వడం, అలసట, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఏది ఏమైనా చతుర్థంలో ఉండి అష్టమాన్ని చూస్తూ ఉన్నారు. 4 అంటే వాహనాలు, ప్రయాణాలు కదా. వాహనాల విషయంలో జాగ్రత్త, అలర్ట్గా ఉండండి. చాలామంది మొబైల్ మాట్లాడుతూ లేకుంటే కాల్స్ చేసుకుంటూ సో నిర్లక్ష్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ అని చెప్పవచ్చు అండి. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదండి. ఎందుకంటే అతిచారం మీద ముందుకు వెళ్తే, ఇది ట్రైలర్ మాత్రమే, అతిచారం ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు కనుక మీ పని మీద, మీ వ్యవహారాలను దృష్టి పెడితే మాత్రం చాలా పాజిటివ్ ఫలితాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత బాగానే ఉంది. పరిహారాలు ఏ రెమెడీ చేస్తే బాగుంటుందయ్యా అని అన్నప్పుడు మీరు కుదిరితే మీకు 9వ అధిపతి వ్యయాధిపతి కదా, గురువారం రోజున ఎల్లో కలర్ క్లాత్స్ కానీ, కర్చీఫ్ లాంటిది కానీ రంగు వస్త్రధారణ చేస్తే మంచిది. ఓం గురవే నమః అనే సో ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు పఠించండి. ఒక మాల తీసుకొని చాలా పాజిటివ్గా ఉంటుందండి. సో ఇంకా చెప్పాలంటే 4వ స్థానం జలరాశి, 4 అంటే మదర్ తల్లి సంబంధాలు ఎవరైతే ఉంటారో గురువారం రోజున పసుపు లేకుంటే శనగ పిండి చేసిన స్వీట్ వంటలు కానీ సో వారికి ఇస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. లేదనుకుంటే అరటిపళ్ళనే ఇవ్వండి, ఎల్లో కలర్ గుడ్ అంటే సో బాగుంటుందండి. గురువారం రోజున దక్షిణామూర్తి లేదంటే దత్తాత్రేయ శివాలయాలు సందర్శించడం వల్ల కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. మొత్తంగా ఈ యొక్క గోచార గురుగ్రహ ప్రభావం మేషరాశి వారికి ఏ విధంగా ఉందో ఒకసారి మనం సమీక్ష చేసుకుంటే, రివ్యూ చేసుకుంటే ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం వల్ల ఏంటంటే విద్య, కెరీర్, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆస్తి, వివాహం విషయంలో గ్రోత్ అయితే ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. కానీ ఖర్చులు ఉంటాయి, ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం కనపడుతుందండి. ఏది ఏమైనా సరైన రెమెడీస్ చేసుకుని మీరు కనుక కొంచెం ఆధ్యాత్మికత కూడా ఫాలో అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా మంచి జరుగుతుందండి. సో మీకు కనుక మేషరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మేషరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అనే ఒక వీడియో చేశాం. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతమవుతాయండి. మీరు కనుక జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారా, అలాంటప్పుడు 30 రోజుల ఆస్ట్రాలజీ బిగినింగ్ కోర్స్ అనే ఒక కోర్స్ స్టార్ట్ చేశాము. విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ యాప్లో కోర్స్ ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కోర్సులో లాగిన్ అవుతే కనుక మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. పీడిఎఫ్ కూడా ఇచ్చాము, వీడియో రూపంలో క్లాసెస్ ఉంటాయి. మీకు కనుక ఒకవేళ వీలు కాకపోయినప్పుడు ఏదైనా ఒక రోజు వీలు కుదరకపోతే కనుక మరుసటి రోజు కూడా చూసుకునే విధంగా మీకు వీడియోస్ ఉంటాయండి. 4 వారాల కోర్స్ ఉంటుంది కంప్లీట్గా. ప్రతి వారం కూడా డౌట్ సెషన్ కూడా ఉంటుంది. సో ఆ డౌట్ సెషన్లో మీకు డౌట్స్ ఉంటే రాసుకొని పెట్టుకోండి, క్లియర్గా ఆ రోజు అడగచ్చు, చర్చించవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి అవకాశంగా మనం దసరా రోజున రిలీజ్ చేసాం. మంచి అవకాశం. దసరా రోజు నేర్చుకునే జ్ఞానం ఎప్పటికీ మనకు విజయాన్ని అందిస్తుంది కాబట్టి సో గో హెడ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.